గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాట పరంగా మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవారు. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరికీ ఇది పెట్టండి, ఇది చెయ్యండి అని చెప్తారు. కానీ నేను ఎవరికి హెల్ప్ చేయట్లేదు కాబట్టి ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోరేమో ఫ్యూచర్లో. నేను అంటే బయట ప్రజలకి ఏం చేయట్లేదు కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోరేమో, నేను రాజకీయాల్లో లేను, ఇంకా దేంట్లో లేను, సో మరి నన్ను ఎవరు పట్టించుకోరేమో నా ఆఖరి రోజుల్లో. ఇలాంటి భయం కూడా శోభన్ బాబు గారికి ఉండేదండి? లేదు, అసలు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను అని తెలిసిన నా ఫ్యాన్స్కి అందరికి తెలుసు, నా రిలేషన్ తెలుసు, అందరికి తెలుసు. నేను నా దగ్గరికి వస్తే నేను చెప్పేది కూడా మంచిగా చెప్తాను తప్ప చెడు చెప్పను. నా గురించి తర్వాత తెలుసుకోకపోయినా నాకు ప్రాబ్లం లేదు. నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను మంచి చెప్పాను. దానిలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది అలా నార్మల్గానే ఉన్నారు. కాబట్టి దాని గురించి అసలు ఆలోచన ఉండేది కదమ్మా. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసుకునేవాళ్ళు ఆయన. అక్కడ ఎస్ఎన్ రావు గారని ఒక మేనేజర్ ఉంటారు, ఓన్లీ ఫ్యాన్స్ని తో మాట్లాడటానికి. ఎందుకంటే ఆయన తెలుసుకుంటాడు ఈ ఫ్యాన్స్ ఎవరు, ఈ ఏ ఊరి నుంచి వచ్చారు, వివరాలని. ఒక మిడిల్ క్లాస్ ఫ్యాన్స్ ఈయన వీరామైన తెలిసిన తర్వాత అతను ఏదన్నా స్వీట్ బాక్స్ కానీ దండలు కానీ తెలిస్తే ఎంబడే చెప్పేస్తారు, నానా ఇది నువ్వు ఇంటికి తీసుకెళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి నువ్వు వచ్చావు అభిమానంగా, కానీ నువ్వు ఇది మీ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు సంతోషపడతారు పిల్లలు. నువ్వు కష్టపడి తెచ్చావో ఎలా తెచ్చావో నాకైతే తెలియదు. నువ్వు నెక్స్ట్ వచ్చినప్పుడు మాత్రం నా దగ్గరికి నువ్వు బాక్స్ తీసుకురావద్దు, నువ్వు తీసుకురాకపోయినా నేను మాట్లాడతాను అంటే. ఎందుకనే వాళ్ళు అంటే నువ్వు మిడిల్ క్లాస్ అని ఆయన మనసులో తెలుసు కానీ వాళ్ళతో అనరు. ఈయనే ఆయన గ్రహించి అలా చెప్తా ఉంటారు. ఇంకోటి కూడా సక్సెస్ అయినప్పుడు ఎంతోమంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. సక్సెస్ అయినప్పుడే ఈ స్వీట్ బాక్సులు కానీ దండలు కానీ వస్తాయా, సక్సెస్ కానప్పుడు ఏమి ఎవరు కనపడరు. రెండోది మన గేట్ దగ్గర వెయిట్ చేసిన వాళ్ళు కూడా, ఇది చాలా గట్టిగా మన గేట్ దగ్గర వెయిట్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్తే మనం రాణిస్తారో లేదు కూడా తెలియని ఇండస్ట్రీ ఇది. అందుకని ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు మనకు మనం నిలబడపోతే మీరు తర్వాత ఆర్థికంగా ఇక ఉండాలి అనుకుంటేనే. ఇప్పుడు మనం ఈ సినిమా ప్రపంచం నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే ఎక్కడైనా బతకొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక ఉండాలంటే నిలదొక్కుకోవాలి, ఈ గ్యాప్ని మనం తట్టుకోవాలి. అందుకని దానికి ఎప్పుడు జాగ్రత్త చెప్పేవాళ్ళు అనమాట. ప్రతిసారి దాని గురించి ఆలోచించేవారు కదా, గ్యాప్ వస్తే ఏం చేయాలి, గ్యాప్ వస్తే ఏం చేస్తారు. అవును, అందుకని ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు వీరాభిమానులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ఇలా చెప్పబట్టి, ఇప్పుడు కర్నూలులో సుధాకర్ అని ఆయన విగ్రహం, ఆయన విజయ్ గారు అని ఆయన, అందరు కలిసి 2-3 కలిసి విగ్రహం పెట్టారు. విగ్రహం పెట్టిన తర్వాత నేను వాళ్ళు కలిసినప్పుడు కానీ రాజమండ్రిలో శ్రీనివాస్ గారని, ప్రసాద్ గారని, ఇట్లా సోమబాబు సేవా సమితి వాళ్ళు విగ్రహం పెట్టారు. అలానే మళ్ళీ విజయవాడలో పెట్టారు. అప్పుడు నేను అడిగేవాడిని, మరి ఏందమ్మా మీకు ఇంత అభిమానం, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని అడిగేవాడిని. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పేవారు, సోమబాబు గారు మాకు ఏమి ఇచ్చారని కదయ్యా, మీకు ఇండస్ట్రీలో మీ వాళ్ళు మీకు ఎలా చెప్పారో మేము ఫ్యాన్స్గా వచ్చినప్పుడు మాకు ఇలా జాగ్రత్త పడని చెప్పారు. యాజ్ మేము ఆయన మాటని ఈరోజు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము మాకు ఆయన చేసిన సహాయానికి కానీ మంచి మాటకి గుర్తుగా మేము ఆయన విగ్రహాలను మేము పెట్టుకుంటున్నాము అని చెప్పారు. బహుశా నేను 4-5 విగ్రహాలు పైన ఉన్నాయి, పెద్ద విగ్రహాలు, చిన్నవి కూడా చాలా ఉన్నాయి. మరి ఏమీ చేయకపోయినా అభిమానులు మరి ఎందుకు ఉన్నారో మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి చెప్పాలమ్మా, తర్వాత ఇంటి దగ్గర మద్రాసులో కూడా సోమరావు గారి బాబు పెట్టాడు, కన్నజేష్ గారు వాళ్ళ ఇంటి దగ్గర. ఈ రోజు నిజం చెప్పాలంటే అక్కడ అన్ననగర్కి వెళ్ళే దారిలో ఉంటుంది మేతా నగర్, గూగుల్లో కూడా ఆ అడ్రస్ సోమబాబు విగ్రహం అనే అడ్రస్ అడ్రస్గా అలా ఇది నిలబడిపోయింది. అక్కడ ఆటో వాళ్ళకి కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థం కాదు మేతా నగర్ అంటే. సోమబాబు విగ్రహానంలోనే ప్రజెంట్ ఇప్పుడు అర్థమైపోద్ది. దాన్ని గూగుల్లో కూడా ఎక్కించారంటే ఆ విగ్రహానికి ఎంత విలువ ఉందో మీరు చెన్నైలో ఆలోచించండి. సో సినిమాల్లో ఆయన చేస్తున్న సినిమాల్లో బాగా కష్టపడిన సినిమా ఏంటి అంటే? మ్యాక్సిమం ఆయన రిలాక్స్ గానే ఎక్కువ చేస్తారు, కానీ స్టార్టింగ్ లో కొన్ని ఫైట్ సీన్లు వచ్చి కొట్టుకోటాలు అయి ఉండే కదా, పాపం వాళ్ళ మదర్కి తెలిసేది కాదు. కొట్టారంటే తల్లి తిన్నారు అనుకోని ఇంటికి వచ్చిన తర్వాత బాధపడేది, మా అబ్బాయిని చాలా మంది కొట్టారు, తర్వాత మా అబ్బాయి ఎట్టకుండా నిలబడి వాళ్ళు కొట్టాడని. అప్పుడు సౌండ్ వారు కానీ కొంతమంది మేము ఇండస్ట్రీలో యాక్టింగ్ అని మేము అప్పుడు చెప్పేవాళ్ళం అనమాట, అమ్మమ్మ ఆయన కొట్టడం ఏంటమ్మా, అది సరదాగా సినిమా అని చెప్పేవాళ్ళం. ఏమన్నా ఏం దెబ్బలు తగిలి మా అబ్బాయి కానీ ఆయన కనుక్కొని నాకు రిలాక్స్ అయిన దాకా వాళ్ళ మదర్ కొంచెం తల్లి ప్రేమ వేరే కదా ఎప్పుడైనా సరే, అలా బాధపడుతూ ఉండేది. ఎక్కువ మ్యాక్సిమం లేడీ స్టోరీలే కాబట్టి బాగా కష్టపడ్డారు అని నేను కూడా చెప్పడానికి లేదు. డ్యాన్స్ విషయాల్లో కానీ దేంటైనా సరే నార్మల్గా ఆయన గ్లామర్తోనే, ఇద్దరు హీరోయిన్ల స్టోరీస్తోనే ఎక్కువ వెళ్ళారనమాట, అంతే. ఓకే, హిట్ పేరు అంటే ఎవరి ఐ మీన్ ఏ హీరోయిన్ తో హిట్ పేరు ఉండేది ఆయనకి బాగా? అంటే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ మిక్స్ అమ్మా. అప్పుడు జీవన్ జ్యోతి జనరల్ గా అప్పుడు జీవన్ జ్యోతి సూపర్ హిట్ వాణిశ్రీ గారితో, శారదా గారితో 4-5 సినిమాలు ఉన్నాయి, తర్వాత జయసుధ గారితో ఉన్నాయి, తర్వాత సుహాసిని గారు రాధా గారితో ఉన్నాయి, విజయశాంతితో ఉన్నాయి.
అంటే ఆల్మోస్ట్ అందరూ 5-6 హీరోయిన్లతో సక్సెస్ ఎప్పుడు ఉంది ఆయనకి, ఇటు పేరు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఈ స్టోరీకి మనకి ఎవరు ఉపయోగపడతారు అని ఆలోచించి, ఇక వాళ్ళ డేట్లు ఏమైనా బిజీగా ఉంటే అప్పుడు ఆల్టర్నేటివ్ ఆలోచించి అట్లా ఒప్పుకునేవారు అనమాట. ఈయన ఏమైనా చెప్పేవారా వీళ్ళని తీసుకుందాం వాళ్ళని అంటే మ్యాక్సిమం కంపల్సరిగా పలానా అని చెప్పకుండా ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది చూసుకొని చేయమనేవాళ్ళు. వాళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత ఒకసారి ఓకే బాగున్నారు, లేకపోతే వీళ్ళు దీనికి ఏమైనా పనికి వస్తారో మీరు, ఎందుకంటే క్యారెక్టరైజేషన్ మొత్తం ఈయనకి కథ అంతా తెలిసినా తెలియపోయినా డైరెక్టర్కి మొత్తం తెలుస్తుంది కదా. ఓకే అందుకని దానివల్ల ఇప్పుడు ఈయన సజెషన్ చేసినా ఈ క్యారెక్టర్ ఇదండి, ఈ క్యారెక్టర్ ఇది, పలానా సీన్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళైతే బాగా చేయగలుగుతారు అనుకుని ఇక ఆల్మోస్ట్ ఆ ఉన్న 5-6 హీరోయిన్లే ఆ స్టోరీని బట్టి సెలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. 5-6 హీరోయిన్లు వాళ్ళనే. వాణిశ్రీ గారు కానీ ఆ రోజుల్లో, తర్వాత రాధా గారు, విజయశాంతి గారు, సుహాసిని గారు, వీళ్ళే కదా తర్వాత తరంలో. ఓకే ఆల్మోస్ట్ అయ్యే తిరిగి అక్కడక్కడ. ఈ సాంగ్ కూడా ఒకటి బాగా ఫేమస్, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఆయన సాంగ్ వింటుంటారు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా వింటారు, పాడుతారు. ఎక్కడైనా డాన్స్ ప్రోగ్రాంలు జరిగితే కూడా ఆ పాటని గుర్తు చేసుకుంటారు. నిజంగా అది ఆ దేవత సినిమాయే సూపర్ హిట్. అది రామారెడ్డి గారిదే సూపర్ డూపర్ హిట్. అందులో ఈ సాంగ్ ఇంకా సూపర్ డూపర్ హిట్. అది అనుకోకుండా గోదావరి ఏరియాలో తీయటం, అప్పటికప్పుడు రాఘవేంద్రరావు రాఘవేంద్రరావు 2-3 సార్లు చెప్పారు, మనం విన్నాం. జస్ట్ అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అంట బిందులు. సడన్ గా ఏం చేయాలి ఈ లొకేషన్ లో, మనకి ఏం దొరుకుతాయి అంటే ఒక 1000 బిందులో 2000 బిందులో అర్జెంట్ తెమ్మన్నారంట. అయితే తీసుకురావటం, ఆ సాంగ్ ఆ బిందెల మధ్యలో ఈ డ్యాన్స్తో చేయటం, ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ, ఆ గోదావరి అందాలు కానీ, రాఘవేంద్ర గారి డైరెక్షన్ కానీ, ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు సోమరావు గారు చనిపోయి 30-20 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటికీ టాప్ లో ఉంది, ఇంకా ముందు ముందు కూడా టాప్ లో ఉంటుంది. మళ్ళీ సోషల్ మీడియా వల్లనే నేను అనుకుంటాను. ఇంకా ఓకే, డాన్స్ వల్ల ఏమైనా ఇబ్బంది పడేవారా డాన్స్ చేయడానికి కానీ, డాన్స్ కోసం? డాన్స్ ఇబ్బంది అంటే ఆయన చెప్పా కదా మీకు, ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడరు. ఆటోమేటిక్గా అది ఆయనకు వచ్చి 4 స్టెప్లే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సరదాగా సలీం మాస్టర్ కానీ వేరే డాన్స్ మాస్టర్లు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి కదా, కొంచెం రకరకాల స్టెప్స్, అవన్నీ చూసేవాళ్ళు ఆయన చేసి చూపించినప్పుడు. తర్వాత టేక్ అనగానే ఈయనకి ఎలా వచ్చో ఈ 4-5 స్టెప్స్ ఉంటాయి, అదే చేసేవాళ్ళు. సలీం గారు అన్నాడు, సార్ నువ్వు చేసావయ్యా, నేను చూశాను, కొత్త స్టెప్ మళ్ళీ కొత్త స్టెప్ అయితే సోన్బాబేనా అనుకుంటారు. సోన్బాబు వరకు 20 ఏళ్ళకి అలవాటు అయిపోయారయ్యా నవ్వుకుంటూ అనేవారు అనమాట. ఇక అందరూ నవ్వేవాళ్ళం అంతే. సేమ్ స్టెప్స్ చేసేవాళ్ళు అన్ని ఆల్మోస్ట్ దగ్గర అంతే, కొంచెం మార్పు ఉంటాయి కానీ దగ్గర అన్ని ఆల్మోస్ట్ ఒకటే 4-5 స్టెప్సే. ఓకే, పాటలు ఏమైనా పాడేవారు అప్పట్లో? లేదు, అది ఈ సాంగ్స్ మన లిప్ కావాలి కదా, ఆ లిప్ కోసం మాత్రం 2-3 సార్లు వినేవాళ్ళు. ఇన్ని లిప్ సింగ్ కోసం అప్పుడు చాలా కష్టంగా లిప్ సింగ్ చేయడం, అదే లిప్ సింగ్ చేసుకునేవాళ్ళు అనమాట. ఓకే, ఆయన కొడుకులు కానీ ఆయన ఫ్యామిలీలో ఒక్కరిని కూడా సినిమా ఇండస్ట్రీ వైపు ఎందుకు పంపించలేదు? అదేనా మా రోజులు ఉన్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇంత పాన్ ఇండియా లాగా లేదు, ఉన్న పరిధిలో ఉండేది. ఆ పరిధిలో ఉన్నప్పుడు కూడా కొంతమంది దెబ్బతింటూ చూసాం. తర్వాత సంపాదించి దెబ్బతిన్నారు, కొంతమంది సంపాదించకుండా దెబ్బతిన్నారు, అందరం చూసాం. తనకి నా అదృష్టం బాగుండి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి దీన్ని ఈ ప్రాపర్టీని మా బాబు జాతకు చూసుకుంటే చాలు. మళ్ళీ మనం సినిమాలకు తీసుకొచ్చి, ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు ఓ కాంట్రాక్టర్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ అనుకోమా, ఓ 10,000 అంటే 9,000 చేసి ఒక 1000 రూపాయలు మిలుచుకుంటాం. అది ఒక బిజినెస్. అది సినిమా బిజినెస్ అలా కాదు. 10,000 స్టార్ట్ చేస్తే 1,00,000 రూపాయలు కూడా అవ్వచ్చు. అంటే ఐ మీన్ సుమారుగా చెప్తున్నాను. ఇప్పుడు 50 లక్షల బడ్జెట్లో అవుతున్నాం అనుకో, 1 కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, 4 కోట్లు కూడా అవ్వచ్చు. లేదా ఒకవేళ 50 లక్షలు అనుకుని 50 లక్షలు తీసినా 5 లక్షలు కూడా బిజినెస్ రాకపోవచ్చు. కాబట్టి ఇది ఏదైనా జరిగిందనుకో, ఎందుకు మనకి ప్రశాంతంగా బతికే ఈ జీవితానికి తలకాయ నొప్పని అటు రాజకీయాల్లో కానీ ఇటు సొంత సినిమాలు తీయడానికి కానీ ఆయన ఎప్పుడు ఆలోచించేవారు కాదు. పిల్లలను కూడా ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతారు. ఇప్పుడు మనం ఉన్నాం, ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు షూటింగ్కి. 2 ఆయన అంటే ఒక టైం పెట్టున్నారు కాబట్టి ఆయన జరిగింది, మిగతా వాళ్ళందరూ జరగదు. 2 ఆదివారాలు ఉండవు, పండగలు ఉండవు, ఏదన్నా రిలేషన్ ఫంక్షన్స్ ఉండవు. నిజంగా చెప్పాలంటే చెడుకి ఉండదు, మంచికి ఉండదు. అది అక్కడ ఉన్న పరిస్థితి. అది షూటింగ్స్, మిగతా ఆర్టిస్టులు కోఆర్డినేషన్ డేట్స్ కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మా వాడు పడకూడదు, మనం తనకు సరిపడా మనం ఇచ్చాం కాబట్టి హ్యాపీగా బతికే చాలు అనే దాంతోనే ఆయన ఇండస్ట్రీని కానీ, ఇండస్ట్రీకి ఆ వంశాన్ని కానీ, ఆ పిల్లల్ని దూరం ఉంచారు. నిజం చెప్పాలంటే ఆ ఊరి నుంచి నేను మా అన్నయ్య వెళ్ళి బలవంతంగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము మా అన్నయ్య అకౌంటెంట్ సక్సెస్ అయ్యి దగ్గర 10 సినిమాల్లో చేశారు. తేనెటీగ, ప్రేమ అనుకో, బెబిలి వేట, బడి, ఇవన్నీ చేశారు. దానికి నేను కో ప్రొడ్యూసర్గా ఉంటూ క్యాషియర్గా చేసేవాడిని. మిగతా టైంలోనేమో సోమరావు గారి సినిమాలకి అసిస్టెంట్ కెమెరామెన్, ఆపరేటివ్ కెమెరామెన్ చేసేవాడిని. మా అన్నయ్య కూడా ఆయన చాలాసార్లు చెప్పారు, చాలా జాగ్రత్తగా ఆలోచించే ఈ రామారావు సినిమాలో, సినిమాని నేను ముందు నుంచి మీ అందరికీ చెప్తుంటాను, నా దగ్గర కాబట్టి నీకు చెప్తున్నాను. దాంతోపాటు నువ్వు సక్సెస్ అయినప్పుడు ఉన్న అమౌంట్తో కానీ, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా సైట్స్, అలా పలానా చోట నువ్వు
కొనుక్కో, ఓకే. నీకు సినిమా ఎలా ఉన్నా సరే ఆ సైట్ నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనేవాడు. ఆ రోజుల్లో మా అన్నయ్య ఆ రోజు ఉన్న ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ దీనికి కానీ ఆ సైటు కొనుక్కోలేకపోయాడు. సోమరావు గారు చెప్పినా కూడా నేను అదే అనుకుంటాను జీవితంలో. కోటా శ్రీనివాసరావు గారు 2-3 ఇంటర్వ్యూలో చెప్పారు ఏమని, ఇండస్ట్రీకి రావటం కదయ్యా, ఎంత ఆవగిందంతా అదృష్టం ఉండాలి, ఎంత టాలెంట్ ఉన్నా అని. ఓకే. నిజంగా ఆయన చెప్పినప్పుడు కొన్న సైటు కొన్న మా రిలేషన్లో కొంతమంది చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. మేము ఏంటంటే 14 సినిమాలు తీసామని మేము చెప్పుకుంటేనే తెలుస్తుంది పబ్లిక్కి. ఓకే. అలాంటి సిచ్యువేషన్ మేము వెళ్ళగలేము. అంటే అందరికీ మాలాగా ఉంటుందని కాదమ్మా. సక్సెస్ 10% ఉండబట్టే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇంకా ముందుకు వెళ్తుంది. ఆగదు కదా ఇప్పుడు. ఇప్పుడు మనం ఎవరికో ఒకళ్ళిద్దరికి మైనస్ వచ్చిందని ఆగదు. కానీ ఆగిపోయిన సినిమాలు ప్రసాద్ ల్యాబ్ లాంటిలో చాలా ఉంటాయి. ఓకే. కానీ ఆగిపోయిన సినిమాల గురించి కొత్తగా వచ్చేవాడు ఎవరు ఆలోచించరు కదా. ఎందుకంటే మనం చేయాలి, సినిమాలు చేయాలి, మనకు సక్సెస్ రావాలని ఆర్టిస్ట్ అనుకుంటాడు, డైరెక్టర్ అనుకుంటాడు, ప్రొడ్యూసర్ సక్సెస్ అయితే మనకి ఇంత అమౌంట్ పెడితే ఇంత వస్తుంది అనుకుంటాడు. అందుకన్నా సినిమా ఫీల్డ్ ఎప్పుడు ఆగదనేది కూడా ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు.